హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేనైతే ఉల్లిపాయలు ఇలా వేసుకుంటాను పచ్చిపిచ్చి వేయించి. మీరు వేసుకుంటారో కామెంట్ చేయండి. అది నా వీడియోస్ యావరేజ్గా ఉన్నాయని కామెంట్ చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ యావరేజ్గా ఉండొచ్చు కానీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం సపోర్ట్ చేస్తలేరు. వేస్తున్నాను. స్మెల్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి స్మెల్ వేసి చూడండి. టేస్ట్ వేస్తున్నాను తెలిసేది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి రన్ చేసుకొని చూడండి. ఉల్లిపాయ పచ్చిపిచ్చి దంచి వేసి చూడండి. చాలా బాగుంటుంది. చూస్తే ఆటోమేటిక్గా మీకు రైస్ అయితే చేసేస్తాను. ఇంకా పులిహోర చేశాను. ఇప్పుడు వచ్చేసి కర్రీ చేస్తున్నాను. టమాటాలు అయితే వేసేస్తున్నాను. చూడండి, టమాటాలు కూడా వేసేసాను. మీరు వేసుకుంటారు కామెంట్ చేయండి. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసాను. చూడండి, అది మగ్గాలంటే గిన్నెలో కూడా ఫుల్గా వేసాను. అయిపోయింది. ఓకే, రైస్ అయిపోయింది. టిఫిన్ పెట్టేయాలి. మా వారు డ్యూటీకి వెళ్తాను. టిఫిన్ పెట్టేయాలి. వంకాయ పోసాను. అయిపోయింది. ఇంకొకటి ఈ మురుకులు ఉన్నాయి, ఇవి తాగు చేసుకోవాలి. చూపిస్తాను గురించి కూడా. చూడండి, ఇంకొకటి ఫ్రెండ్స్, నేనైతే మీషోలో ఒక ఆర్డర్ చేశాను. వచ్చాక చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నాకు వంట కావాల్సింది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఫస్ట్ వేసుకోవాలి. నచ్చదు ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా మగ్గిపోతున్నాయి. దాని పెడుతూ ఉంటానండి. టమాటాలు ముక్కలు కొట్టండి, మిక్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం వేసేస్తున్నాను. అయిపోయింది. ఇదన్నీ క్లీన్ చేసుకోవాలండి. చాలా చక్కగా ఉంది కదా. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఒక్కడే ఉన్నాయండి, పని అంతా చేసుకోవాలి. ఇంట్లో పని నేను ఇంకా వేరేది కూడా చేస్తాను. ఇంకా ఫిష్ వండి ఫ్రెండ్స్. చూడండి, రైస్ అయితే నానబెట్టాను. నానబెట్టేసాను. మురుకులు వస్తాయని ఒకసారి చూపిస్తాను. ఎలా పొయ్యాలో కూడా చూపిస్తాను. మురుకులు నానబెట్టేసాను. రేషన్ బియ్యం నానబెట్టేసాను మురుకులు వేయడానికి. ఒక ½ అవర్ అయినాక ఆ మురుకులు కూడా పోషిస్తాను. చూడండి ఖచ్చితంగా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.